శత్రువులు మన జోలికే రాదని మనం భ్రమల్లో ఉన్నాం. రైట్ ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మనం ఎన్ని అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే అప్పుడు లబో దివ్వు అని మొత్తుకున్నాం. రైట్ వినోద్ గారు మీ కాబట్టి ఒపీనియన్ ఏంటండి దీనిపైన? ఇప్పుడు ఒక దేశం యొక్క నైతిక బాధ్యత అనేది మన ఫారెన్ పాలసీ మీద ఆధారపడుతుంది. మన ఫారెన్ పాలసీలో ఇవాళ మన నుండి కూడా పాలస్తీనాకు అనుకూలంగానే ఉంది. మోడీ గారు 80 వరకు మోడీ గారు ఎప్పుడైతే అధికారాన్ని చేపట్టారో విధానపరమైన నిర్ణయాలు మార్చుకున్నారు. అలీన విధానం విషయంలో కావచ్చు, అలాగే ఇప్పుడు మన వాజ్పేయి గారు ఇదే బీజేపీ పాలస్తీనాకు కరాఖండిగా వాళ్ళ మేము అనుకూలమే అని చెప్పింది వాజ్పేయి ప్రభుత్వం. వినోద్ గారు మనకి టైం లేదు, కాస్త కారణం ఏంటి? క్లుప్తంగా కన్క్లూడ్ చేయండి. మనకి టైం లేదు, కాస్త క్లుప్తంగా కన్క్లూడ్ చేయండి. మోడీ గారు ఇవాళ వారు మొత్తం నెక్స్ట్ మళ్ళీ తను అధికారంలో ఇక్కడికి రావడానికి అదానికి అనుకూలంగా అయ్యాలి. అదాని మీద అమెరికా దగ్గర సీక్రెట్స్ అన్ని దాగి ఉన్నాయనే విషయాన్ని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. అలాగే మోడీ గారి సీక్రెట్స్ ఈవెన్ ఎప్స్టీన్ ఫైల్స్ లో కూడా దాగి ఉన్నది అనేది ఇవాళ మనకు చర్చ జరుగుతుంది. సో ఈ క్రమంలో ఇవాళ అనివార్యంగా లక్షల కోట్ల రూపాయలు ఇవాళ దిగుమతి చేసుకుంటున్నాం మనం. అమెరికా ఎన్ని సుంకాలు విధించినా ఏం పెట్టినా కూడా. సో అమెరికాను కాదని చెప్పి మోడీ గారు ఒక అడుగు కూడా వేసే పరిస్థితి లేదు కాబట్టి ఆయన సైలెంట్ ఉన్నాడు. కానీ ఇది నైతికత అనిపించుకోదు. ఖచ్చితంగా ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ఇంకో దేశం ఇలా కొల్లగొట్టినప్పుడు ఆ నాయకుని చంపే అధికారం అమెరికాకు లేదనే విషయాన్ని చెప్పడం కనుక నోరెప్పి చెప్పే ధైర్యం కూడా మోడీ గారికి లేదంటే మరి ఆయన ప్రపంచ నాయకుడు ఎట్లా అవుతాడనేది ఇలా పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది ఈ దేశంలో.